వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసం 8.2లోని సమస్యలకి మనము పరిష్కారం చేస్తున్నాం. అందులో 4వ సమస్యని చూద్దాం. 90 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక బాలిక దీపస్తంభము నుండి దూరముగా 1.2 మీటర్స్ పర్ సెకండ్ వేగముతో నడుచుచున్నది. దీపస్తంభము ఎత్తు 3.6 మీటర్లు అయిన 4 సెకండ్ల తర్వాత ఏర్పడే ఆ బాలిక నీడ పొడవును కనుగొనుము. అంటే ఇక్కడ ఏమి ఇవ్వబడిందో మనము దానికి ఫిగర్ ని పటాన్ని గీద్దాం. పటాన్ని ఇచ్చిన సమాచారానికి తగినట్లుగా మనము పటం గీద్దాం. ఏంటి? 90 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక బాలిక దీపస్తంభము నుండి దూరముగా ఒక 1.2 మీటర్స్ పర్ సెకండ్ వేగముతో నడుచుచున్నది. అంటే ఎక్కడి నుంచి నడుస్తున్నది అనేది అమ్మాయి దీపస్తంభము. అంటే మనము దీపస్తంభాన్ని డ్రా చేద్దాం. దీపస్తంభము నుండి దూరంగా 1.2 మీటర్స్ పర్ సెకండ్ వేగముతో నడుచుచున్నది. దీపస్తంభము ఎత్తు 3.6 మీటర్లు. 3.6 మీటర్లు. అయితే ఇక్కడి నుంచి అమ్మాయి ఏం చేస్తుంది? 1.2 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ఇక్కడ నుంచి 1.2 మీటర్స్ పర్ సెకండ్ వేగముతో నడుచుచున్నది. అయితే 4 సెకండ్ల తర్వాత, సపోజ్ 4 సెకండ్ల తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెకండ్ల తర్వాత ఇంత దూరం వచ్చింది అనుకుందాం అమ్మాయి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాలిక నీడ పొడవును కనుగొనము. అంటే చూడండి, ఇప్పుడు ఈ బాలిక 90 సెంటీమీటర్ల ఎత్తు ఉంది కదా, 90 సెంటీమీటర్లు. ఇది ఏంటి? 90 సెంటీమీటర్లు అని ఇవ్వబడింది. అయితే ఈ నీడ పొడవు ఇది బాలిక ఎత్తు ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అనేది ఏమవుతుంది? నీడ పొడవు అనుకుందాం. ఇప్పుడు వీటిని కలిపినట్లయితే మనకు ఏమవుతుంది? చూడండి, ఏ బి దీపస్తంభం ఎత్తు, సిడిఈ సిడి అనేది బాలిక ఎత్తు, సిఈ అనేది ఏంటి? సిఈ అనేది బాలిక నీడ పొడవు అనమాట. ఓకే, ఇప్పుడు బిసి అంటే 4 సెకండ్లలో ఆ బాలిక నడిచిన దూరము. అంటే 1.2 మీటర్స్ పర్ సెకండ్ వేగముతో ఆమె 4 సెకండ్లలో నడిచిన దూరం ఎంత దూరం నడిచింది అనుకుందాం? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడిచింది. అంటే దూరం ఈజ్ ఈక్వల్ టు మనకేంటి? ఫార్ములా ఏముంది? దూరం ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం అని మనకు తెలుసు. అయితే మనము ఇచ్చిన సమాచారాన్ని ముందుగా రాసుకుందాం. ఏమి ఇవ్వబడిందో, 90 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక బాలిక దీపస్తంభం నుండి దూరముగా 1.2 మీటర్ పర్ సెకండ్ వేగముతో నడుచుచున్నది. దీపస్తంభము ఎత్తు. ఫస్ట్ నేను ఏం రాస్తున్నా? దీపస్తంభము ఎత్తు రాదాం. దీపస్తంభము ఎత్తు ఎంత ఇవ్వబడింది? ఎత్తు 3.6 మీటర్లు. 3.6 మీటర్లు. అంటే మనం ఏమనుకున్నాం? దీపస్తంభం ఎత్తు ఏబి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 3.6 మీటర్లు. మరి బాలిక ఎత్తు, ఎత్తు ఎంత? ఇక్కడ 90 సెంటీమీటర్లు అని ఇవ్వబడింది. మరి మొత్తము మీటర్లో అన్నా ఉండాలి, లేదంటే సెంటీమీటర్లోనన్నా ఉండాలి ప్రమాణాలు. అంటే మనం ఏం చేద్దాం? దీన్ని సెంటీమీటర్లని మీటర్లో మార్చాలంటే 90/100 అంటే ఎంత? 0.9 మీటర్స్. ఈ మొత్తం సెంటీమీటర్లు మీటర్లో మారుస్తుంది. అంటే బాలిక ఎత్తు ఏంటి? ఫిగర్ లో సిడి ఈజ్ ఈక్వల్ టు 0.9 మీటర్స్. అయితే మనం ముందుగా 4 సెకండ్ల తర్వాత ఆమె ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా. అంటే
దూరము ఎంత దూరము నడిచిందో కనుక్కుందాం. దూరము ఈజ్ ఈక్వల్ వేగము ఇంటూ కాలము కదా. మనకేం తెలుసు? దూరము ఈజ్ ఈక్వల్ వేగము ఇంటూ కాలము. వేగము ఇంటూ కాలము అంటే ఈ డిస్టెన్స్ ఏందో కనుక్కుందాం. సో వేగము అంటే 1.2 మీటర్స్ పర్ సెకండ్ వేగముతో 1.2, కాలము ఎంత సెకండ్? 4 సెకండ్లలో. అంటే 4 2 8, 4 1 4. అంటే ఎంత దూరం నడిచింది? దూరము ఏంటి? బీసీ. దూరము అంటే బీసీ ఈజ్ ఈక్వల్ 4.8 మీటర్స్. ఇప్పుడు మనము ఇక్కడ మనం ఏమి కనుక్కోవాలి? ఈసీ కనుక్కోవాలి. బాలిక నీడ పొడవు. మనము ఈసీని కనుక్కోవాలను. అయితే త్రిభుజం ఈసీడి, త్రిభుజం ఈబిఏ, ఏబిఆర్, ఈసీడి, త్రిభుజం ఈసీడి, త్రిభుజం ఈబిఏలో చూడండి. త్రిభుజము ఈసిడి త్రిభుజము ఈబిఏ ని గమనించినట్లయితే లో యాంగిల్ ఈ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఈ ఏంటి? కామన్ యాంగిల్ అంటే ఉమ్మడి కోణము. ఉమ్మడి కోణము. నెక్స్ట్ యాంగిల్ సి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ బి అంటే లంబ కోణాలు. నెక్స్ట్ ఇదేంటి? ఈ త్రిభుజములోని 2 కోణాలు ఈ త్రిభుజములోని ఈబిఏ అనే త్రిభుజములోని 2 సదృశ్య కోణాలకు సమానమైనవి. అంటే ఏంటి? 3వ కోణం అనేది సమానం అవుతుంది. లేదనుకోండి ఇది తిర్యక్ రేఖ, ఇది ఏమవుతుంది? ఈ యాంగిల్ అనేవి సదృశ్య కోణాలు అవుతుంటాయి. కాబట్టి ఏమని రాయొచ్చు? యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ. సో మనం ఏంటి? ఈ త్రిభుజంలోని 3 కోణాలు ఈ ఈబిఏ అనే త్రిభుజంలోని 3 కోణాలకు సమానమైనవి. కాబట్టి కోణము సరూపకత ఆధారంగా త్రిభుజం ఈసిడి సిమిలర్ టు త్రిభుజము ఈబిఏ. అంటే మనం ఇప్పుడు ఈసీనే కదా బాలిక నీడ పొడవును కనుక్కోవాలి. ఇక్కడ రాసుకుందాం. దీపస్తంభం ఎత్తు అయిపోయింది. బాలిక ఎత్తు తర్వాత రాసుకుందాం. ఈ పక్కన బాలిక నీడ పొడవు. బాలిక నీడ పొడవు అని ఇక్కడ ఏమని తీసుకుందాం? ఈసీ పొడవు ఈసీ అనుకుందాం. ఈసీ అనేది ఏం చెప్తుంది? బాలిక నీడ పొడవు. ఓకే. ఇప్పుడు త్రిభుజం ఈసీడి సిమిలర్ టు త్రిభుజం ఈబిఏ. దీని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానముగా. అంటే ఈసీ బై ఏం తీసుకోవచ్చు? ఈబి. నెక్స్ట్ సిడి బై బిఏ ఆర్ ఏబి. నెక్స్ట్ ఈడి బై ఈడి బై ఈఏ. చూడండి ఇందులో మనం ఏ రెండు భుజాల నిష్పత్తులను తీసుకుందాం అంటే మనకి తెలుసు. ఇదేంటి? ఇదేమని తెలుసు మనకి? ఏమని వచ్చింది? 4.8 మీటర్స్. ఇది 4.8 మీటర్స్ అనుకుందాం. ఇప్పుడు బాలిక నీడ పొడవు ఈసీ ఈజ్ ఈక్వల్ మనం ఏమనుకుందాం? ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అనుకుందాం. ఎక్స్ మీటర్స్ అనుకుంటే ఇది ఎక్స్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 4.8 అవుతుంది. ఎక్స్ ప్లస్ 4.8. ఎక్స్ ప్లస్ 4.8. ఎక్స్ ప్లస్ 4.8. సో ఇప్పుడు మనము ఏ రెండింటిని తీసుకుందాం? సిడి బై బిఏ అండ్ ఈసీ బై ఈబి. ఫస్ట్ ఇక్కడి నుంచి ఈ రెండు త్రిభుజాలని తీసుకుందాం. ఈసీ బై ఈబి, సిడి బై బిఏ. చూడండి ఈసీ ఈజ్ ఈక్వల్ ఎక్స్. ఈబి మీన్స్ ఈసీ ప్లస్ సిబి. ఈబి ఈజ్ ఈక్వల్ ఈసీ ప్లస్ సిబి. ఎక్స్ ప్లస్ 4.8. ఎక్స్ ప్లస్ 4.8. నెక్స్ట్ సిడి ఈజ్ ఈక్వల్ ఏమని ఇవ్వబడింది? 90 సెంటీమీటర్స్ మీన్స్ మనం 0.9 మీటర్స్. అన్ని మొత్తం మీటర్స్ లోకి మార్చుకుంటాం. మీటర్స్ అంటే 0.9 మీటర్స్ బై బిఏ ఈజ్ ఈక్వల్ టు 3.6 మీటర్స్. చూడండి
ఇప్పుడు ఏంటి దీన్ని ఏమని రాయొచ్చు ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4.8. ఇప్పుడు 0.9 ఏమని రాయొచ్చు 9/10 బై ఇది 36/10. అంటే మనము దీని ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 9/10 ఇంటూ దీని యొక్క గుణకార విలోమంతో గుణించాలి 10/36. అంటే 9/10ని 36/10 చే భాగించిన లేదా 9/10ని 36/10 యొక్క గుణకార విలోమం చే గుణించిన సేమ్. అంటే 9 ఒకట్ల 9, 10 ఒకట్ల 10 ఒకట్ల క్యాన్సల్. ఇప్పుడు 9 ఒకట్ల 9 నాళ్ళ. ఇక్కడ ఏం మిగిలింది ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4.8 ఈజ్ ఈక్వల్ 1/4. ఇక్కడ గమనించండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏంటి ఏమని రాసుకోవచ్చు ఎక్స్ ప్లస్ 4.8 ఈజ్ ఈక్వల్ టు 1/4. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ ఎక్స్ ఇంటూ 1 4.8. చూడండి ఎక్స్ ని ఎక్స్ పదాలు ఒకవైపు తీసుకొస్తే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటువైపు ఎడమ వైపు వస్తే మైనస్ అవుతుంది. 4x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4.8. 4x లో నుంచి ఒక ఎక్స్ పోతే ఏమవుతుంది 3x ఈజ్ ఈక్వల్ 4.8. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4.8 బై 3. అంటే ఇది 3 1s 3 1s 0.1 ఉంటుంది. 1 అంటే 1/8 అంటే 18 అంటే 3 6 అంటే 1.6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1.6. అంటే బాలిక నీడ పొడవు therefore అని బాలిక నీడ పొడవు ఈజ్ ఈక్వల్ 1.6 మీటర్స్. మనం అన్ని మీటర్లో మార్చుకున్నాం కదా. ఇది ఏంటి బాలిక నీడ పొడవు 1.6 మీటర్స్. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఫిగర్ డ్రా చేసుకోవడం జరిగింది. ఇచ్చిన సమాచారానికి దీపస్తంభం ఎత్తు 3.6 మీటర్స్ అన్నది కాబట్టి 3.6 మీటర్స్ తీసుకున్నాం. దాని ఈజ్ ఈక్వల్ ఏబీ కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్ 3.6 మీటర్స్ అనుకున్నాం. బాలిక ఎత్తు 90 సెంటీమీటర్లు అన్నాడు. 1.2 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ఈ దీపస్తంభం నుంచి 4 సెకండ్ల తర్వాత ఇక్కడికి వచ్చింది అనుకుంటే ఆమె ఎత్తు సిడి ఈజ్ ఈక్వల్ 90 సెంటీమీటర్లు. ఇక్కడ అన్ని మీటర్లోకి మార్చుకుంటున్నప్పుడు సెంటీమీటర్లు మీటర్లో మార్చుకుంటే 100 తోటి డివైడ్ చేయాలి అంటే 0.9 మీటర్స్. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాలిక నీడ పొడవు ఏమనుకున్నాము ఎక్స్ ఇక్కడ వరకు ఉంది అనుకుందాం. బాలిక నీడ ఈసీ దాన్ని ఏమనుకున్నాము ఎక్స్ మీటర్స్ అనుకున్నాము. తర్వాత దూరము అంటే 1.2 మీటర్ సెకండ్ ఫర్ వేగంతో 4 సెకండ్ల తర్వాత ఎంత దూరం నడిచిందో దూరం కనుక్కున్నాం మనము. అంటే దూరం ఈజ్ ఈక్వల్ వేగం ఇంటూ కాలం ద్వారా దూరాన్ని కనుక్కున్నాము. బీసీ ఈజ్ ఈక్వల్ 4.8. మరియు త్రిభుజం ఈసీడి త్రిభుజం ఈబిఏలని మనం ఏమని నిరూపించినాము ఏంటి సరూపకాలని నిరూపించడం జరిగింది. ఏ నియమం ప్రకారము కోణము నియమం ప్రకారం ఈ త్రిభుజంలోని 3 కోణాలు ఈ త్రిభుజంలోని 3 కోణాలకు సమానమని నిరూపించడం జరిగింది. ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఆ విధంగా. తర్వాత సరూపకాలు అయినట్లయితే 2 త్రిభుజాలు సరూపకాలు అంటే మనం ఏమి తీసుకోవచ్చు అనురూప భుజాల నిష్పత్తి సమానము. ఆ విధంగా ఇది బై ఎక్స్ ప్లస్ 4.8 ఇది బై 3.6 తీసుకొని సింప్లిఫై చేయడం జరిగింది. ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4.8 ఈజ్ ఈక్వల్ 0.9 ని ఏం చేసినాము 0.9 ని 9/10 అని రాసుకున్నాము. 3.6 ని 36/10 అని రాసుకున్నాం. లేదంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ ఉంది కానీ డైరెక్ట్ 9/36 అని రాసుకోవచ్చు. లేదనుకుంటే మనము 9/10 ఇంటూ 36/10 అన్నాము. ఇక్కడ 9/10 ఈజ్ ఈక్వల్ 9/10 ఇంటూ 36/10 ఏమని రాసుకున్నాం దాని యొక్క రెసిప్రోకల్ తో మల్టిప్లై చేసాం. 9/10 ని 36/10 తో డివైడ్ చేసినా లేదా 9/10 ని 10/36 తో మల్టిప్లై చేసిన దీని యొక్క రెసిప్రోకల్ తో మల్టిప్లై చేసిన సేమ్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న 10 కి ఈ 10 క్యాన్సల్. మళ్ళీ ఇక్కడ 9 ఇక్కడ 36 ఉంది. 9 1 జా 9 4 జా అన్నాము. ఇక్కడ 1 ఇంటూ 1 1 ఇంటూ 1 1 1 ఇంటూ 4 4 అంటే 1/4. ఇది ఎక్స్ ప్లస్ 4.8 ఉంటుంది. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే 4x 1 తో గుణిస్తే ఎక్స్ ప్లస్ 4.8. ఎక్స్ ని సజాతీయ పదాలను ఒకవైపు రాసుకుంటే 4x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3x ఈజ్ ఈక్వల్ 4.8 అంటే 48 అనుకుందాం. 48 ని 3 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది 16 అంటే ఇక్కడ మన 4.8 ఉంది కనుక 1.6 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.6 మీటర్స్. అంటే బాలిక నీడ పొడవు మనం ఎక్స్ ని దేని ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకున్నాం బాలిక నీడ పొడవు కదా. బాలిక నీడ పొడవు ఈజ్ ఈక్వల్ 1.6 మీటర్స్. ఇప్పుడు సమస్య 5ని చూద్దాం. ఇక్కడ ఏమి ఇవ్వబడిందంటే
సిఎం ఆర్ఎన్లు వరుసగా త్రిభుజం ఏబిసి, సిఎం ఏమో త్రిభుజం ఏబిసి మరియు ఆర్ఎన్ చూసినట్లయితే త్రిభుజము పిక్యూఆర్లలో గీయబడిన మధ్యగత రేఖలు, త్రిభుజం ఇవి మధ్యగత రేఖలు. ఇంకేమిచ్చాడు? త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అయినా మనం ఏమని నిరూపించాలి? త్రిభుజం ఏఎంసి సిమిలర్ టు త్రిభుజం పిఎన్ఆర్ అని నిరూపించాలి. తర్వాత సిఎం బై ఆర్ఎన్ ఇజ్ ఈక్వల్ ఏబి బై పిక్యూ. నెక్స్ట్ త్రిభుజం సిఎంబి సిమిలర్ టు త్రిభుజం ఆర్ఎన్క్యూ అని మనము నిరూపించాలి. ఇక్కడ మనకేమి ఇవ్వబడిందో ఫస్ట్ మనము అది రాసుకుందాం. ఇక్కడ ఏమి ఇవ్వబడింది? సిఎం అనేది త్రిభుజం ఏబిసి లో శీర్షము సి నుండి దాని ఎదుటి భుజము ఏబికి మధ్యగత రేఖ. దట్ ఈస్ ఏఎం ఇజ్ ఈక్వల్ టు మధ్యగత రేఖ అంటే ఏంది? ఎం అనేది ఏబి యొక్క మధ్య బిందువు అనే అర్థం కదా. అంటే ఏఎం ఇజ్ ఈక్వల్ ఎంబి అంటే దాని నుంచి మనం ఏం రాయి చెప్పండి? ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏంటి? ఏఎం ప్లస్ ఎంబి. మరి ఏబి ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు? ఏఎం ప్లస్ ఎంబి ఇజ్ ఈక్వల్ ఏఎం కాబట్టి ఏఎం ఏమవుతుంది? ఏబి ఇజ్ ఈక్వల్ టు మనము 2am అయినా రాసుకోవచ్చు మన అవసరం, ఆర్ ఇంకేమైనా రాయొచ్చు 2mb అయినా తీసుకోవచ్చు. ఇది హాఫ్ కాబట్టి దీన్ని 2 తో మల్టిప్లై చేసి ఏబి వస్తుంది. దీన్ని 2 తో ఎంబీని 2 తో మల్టిప్లై చేసినా ఏబి వస్తుంది. ఓకేనా? ఇది రాసుకోవచ్చు. మళ్ళీ సేమ్ మళ్ళీ అదే విధంగా ఆర్ఎన్ అనేది అదే విధంగా రాయండి. ఆర్ఎన్ అనేది త్రిభుజము పిక్యూఆర్ లో శీర్షము ఎక్కడి నుంచి వచ్చింది? శీర్షము ఆర్ నుండి దాని శీర్షానికి ఎదుటి భుజము ఏంటి? దాని ఎదుటి భుజము పిక్యూకి మధ్యగత రేఖ ఏంటి? ఆర్ఎన్ అనేది మధ్యగత రేఖ. మరి దాని అర్థం పిఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్క్యూ కదా. పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యూ. దీని నుంచి ఏమైనా రాయొచ్చు? పిఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్క్యూ అంటే పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యూ. పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? పిక్యూ ఈజ్ ఈక్వల్ పిఎన్ ప్లస్ ఎన్క్యూ అంటే పిక్యూ ఈజ్ ఈక్వల్ పిఎన్ ప్లస్ పిఎన్, ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ పిఎన్ రాస్తున్నా. ఈ రెండు సమానం కాబట్టి ఏమైతుంది? పిక్యూ ఈజ్ ఈక్వల్ 2pn అయినా రాసుకోవచ్చు, ఆర్ 2pn ఆర్ 2nq. ఇదంతా కూడా ఇచ్చిన సమాచారం. ఇంకేమి ఇవ్వబడింది? త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్. ఇంకా ఇవ్వబడేది ఎంత కూడా త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అని ఇవ్వబడినది. అయితే త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అని ఇవ్వబడింది కాబట్టి మనం ఫస్ట్ చూడండి ఏం నిరూపిద్దాం. ఎంత కూడా ప్రతి ఈ మూడిట్లో దీంట్లో ఈ సమాచారాన్ని మొత్తం కూడా ఇవ్వబడిన దాన్ని ఉపయోగిస్తాం. మనం ఇక్కడ నుంచి మనం నిరూపించాల్సింది ఏంటి? ఫస్ట్ వన్ తీసుకుందాం. త్రిభుజము ఏఎంసి సిమిలర్ టు త్రిభుజం పిఎన్ఆర్ అని చూపుట అని నిరూపించుట. నేను నిరూపిస్తున్నా అని నిరూపించుట, టు ప్రూవ్ దట్ అని అర్థం. దిస్ ఈస్ గివెన్ ఇన్ఫర్మేషన్, ఎంత కూడా ఇచ్చిన సమాచారం. ఇప్పుడు మనం ఏంటి? ఒకటిని త్రిభుజం ఏఎంసి సిమిలర్ టు త్రిభుజం పిఎన్ఆర్ అని నిరూపిస్తున్నాం. దానికోసం నేను ఏంటి ఇది ఇచ్చిన దాన్ని తీసుకుంటుంది. ఏంటి ఇది? త్రిభుజం ఏబిసి మన ఇచ్చిన సమాచారంతో మనం నిరూపించాలి. ఇది నిరూపించాలి. త్రిభుజం పిక్యూఆర్ సిమిలర్ కదా. త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ కాబట్టి మనము దీన్ని తీసుకొని ఇది సిమిలర్ అని నిరూపిస్తా. చూడండి, అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానం కదా. ఏబి ఈ త్రిభుజంలో ఏబి, ఈ త్రిభుజంలో పిక్యూకి. నెక్స్ట్ బీసీ
క్యూఆర్ కి నెక్స్ట్ ఏసీ ఏంటి ఏసీ నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ వాట్ పిఆర్. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏమని రాయొచ్చు, ఇంకా ఇవి త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అంటే అనురూప భుజాల నిష్పత్తి మరియు ఇంకేంటి అంటే అనురూప కోణాలు సమానం కదా. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ పి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, ఇంకా యాంగిల్ సి ఈజ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఏంటి త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అంటే ఇంకేంటి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇప్పుడు మనము త్రిభుజము ఏబిఏఎంసి సిమిలర్ టు త్రిభుజం పిఎన్ఆర్ అని నిరూపించుటకు నేనేం తీసుకున్నాను, త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అని ఇవ్వబడేదాన్ని తీసుకొని దీనిలో అనురూప భుజాల నిష్పత్తి సమానం అని తీసుకున్నా, అనురూప కోణాలు సమానం. కాబట్టి ఇందులో ఏవైనా రెండు భుజాలను తీసుకుందాం. ఇందులో ఏమైనా తీసుకుందాం, ఏసీ అంటే ఏఎంసీకి మనం ఏవైతే అవసరమో అవి తీసుకుందాం. ఆ భుజాలను ఏసీ బై పిఆర్, ఏసీ బై పిఆర్ చూడండి, ఏసీ బై పిఆర్. నెక్స్ట్ ఏబి బై పిక్యూ, ఏబి బై పిక్యూ. ఈ రెండు భుజాల నిష్పత్తి సమానమే కదా, ఇది తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ఎడమ వైపున ఏసీ బై పిఆర్ యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ ఏబి బై పిక్యూ. నౌ ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, 2 times ఆఫ్ ఏమని రాసుకోవచ్చు, ఏఎం ప్లస్ ఎంబి కదా. ఏఎం ప్లస్ ఎంబి అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ ఎంబి కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2 into ఏఎం అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 times ఆఫ్ ఏమని రాసుకోవచ్చు, పిక్యూ ఈజ్ ఈక్వల్ 2 times ఆఫ్ పిఎన్ అని రాసుకోవచ్చు, 2pn. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇక్కడ రాసుకున్నాం కదా, దీన్ని ఇది కానివ్వండి ఇది కానివ్వండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది ఈ వాల్యూ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 2pn, ఏబి ఈజ్ ఈక్వల్ టు 2am. 2 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్. ఈ ఏఎంసి అనే త్రిభుజము పిఎన్ఆర్ అనే త్రిభుజములో ఏమవుతుంది, ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై పిఎన్ అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. అంటే ఒక త్రిభుజంలోని ఈ కోణము మరొక త్రిభుజంలోని ఆ కోణానికి సమానమైంది, సదృశ్య కోణానికి సమానమైంది. మరి ఈ కోణానికి కలిగిన భుజాలు ఎలా ఉన్నాయి, ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. ఈ కోణానికి కలిగిన భుజాలు ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ ఏఎం బై పిఎన్. కాబట్టి అప్పుడు ఏమంటాము, ఇది భూ సర్వసమాన నియమం ప్రకారము త్రిభుజం ఏఎంసి therefore ఏమవుతుంది, ఏఎంసి సిమిలర్ టు త్రిభుజం పిఎన్ఆర్. ఏంటి, భుజము కోణము భుజము అంటే సైడ్ యాంగిల్ సైడ్. ఈ భుజము బై ఈ భుజానికి సమానము, నిష్పత్తి అనురూప రెండు భుజాల నిష్పత్తులు సమానమైనవి. ఈ కోణము సమానమైంది, దీ కోణానికి కలిగి ఉన్న భుజాల నిష్పత్తులు సమానం. ఈ రెండు భుజాల నిష్పత్తి సమానం కాబట్టి భూ సరపుగత నియమం ప్రకారము ఏమవుతుంది, త్రిభుజం ఏఎంసి మొదటిది నిరూపించడం జరిగింది. త్రిభుజం ఏఎంసి సిమిలర్ టు త్రిభుజం పిఎన్ఆర్ అని మనము నిరూపించాం. ఇప్పుడు మనం దీని సహాయంతో త్రిభుజం ఏఎంసి సిమిలర్ టు పిఎన్ఆర్ ఎస్ఏఎస్ సిమిలారిటీ ప్రకారం మనం నిరూపించడం జరిగింది. దీన్ని తీసుకొని ఇప్పుడు రెండవ దాన్ని నిరూపించాలి. రెండవ దాన్ని నిరూపించడం కోసం నేనేం చేస్తున్నాను, మొదటి దాన్ని ఇక్కడి నుంచి మొత్తం రఫ్ చేస్తున్నాం. విద్యార్థులు మళ్ళీ గమనించాలి. ఇప్పుడు రెండవ దాన్ని నిరూపిస్తాం. ఏంటి, సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ అని నిరూపించుట. ఇప్పుడు దీనికన్నా ముందు ఒకటిని నిరూపించడం కదా. ఇక్కడ చూడండి ఒకసారి,
త్రిభుజం ఏఎంసి మొదటిది ఏంటిది? త్రిభుజం ఏఎంసి సిమిలర్ టు త్రిభుజం పిఎన్ఆర్ అని నిరూపించబడినది. ఇప్పుడు దీని సహాయంతో మనము రెండవ దాన్ని త్రిభుజం సిఎం బై ఆర్ఎన్ ఇజ్ ఈక్వల్ ఏబి బై పిక్యూ అని నిరూపిద్దాం. ఇప్పుడు ఏఎంసి సిమిలర్ టు పిఎన్ఆర్ అంటే ఏమని తీసుకోవచ్చు? ఏఎం బై పిఎన్ నెక్స్ట్ ఎంసి బై ఎంసి సెకండ్ ఎన్ఆర్ ఇది నెక్స్ట్ ఏసీ బై పిఆర్ మనకి ఇప్పుడు ఏమని నిరూపించాలి? సిఎం అంటే సిఎం బై ఆర్ఎన్ అంటే దీని ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి? ఏబి బై పిక్యూ అంటే ఏఎం పిఎన్ ఉంది కదా, ఈ రెండింటిని తీసుకుందాం. అంటే సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నంటే ఈ రెండింటిని తీసుకొని ఏఎం బై పిఎన్ నెక్స్ట్ ఏం రాయొచ్చు? సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేస్తున్నాం? 2తో మల్టిప్లై చేస్తున్నాం. న్యూమరేటర్ ని డినామినేటర్ ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. 2am బై 2pn చూడండి, 2తో మల్టిప్లై చేస్తే ఏమైనా వాల్యూ ఏమి మారదు కదా. దీన్ని 2తో మల్టిప్లై చేసాం, దీన్ని 2తో మల్టిప్లై చేసాం. అవసరం కావాలి లేదనుకుంటే 2 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది. ఇప్పుడు 2am అంటే ఏంది? 2am అంటే ఏబి కదా. 2pn అంటే ఏంది? మనం ముందే రాసుకున్నాం. 2pn అంటే ఏంది? pq కదా. సో సిఎం బై ఆర్ఎన్ యాస్టీస్ సిఎం బై ఆర్ఎన్ 2am అంటే ఏం చేసాము? 2am అంటే ఏబి బై 2pn అంటే ఏం రాసుకున్నాము? 2pn అంటే pq. అంటే ఇదే కదా మనం నిరూపించాల్సింది. సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ ఏబి బై pq. ఇక్కడ మనము ఏం చేసాం ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూడండి. ఇదంతా కూడా ఈ స్టేట్మెంట్ అంతా కూడా మూడుని నిరూపించడంలో ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని ఏమి చేయట్లేదు. ఇక్కడ వరకు ఇంత వరకు ఇచ్చిన దాన్ని మొత్తాన్ని ఆ విధంగానే ఉంచేసి ఫస్ట్ వన్ ని ఈ నుంచి ఫస్ట్ వన్ నిరూపించడం జరిగింది. మళ్ళీ ఫస్ట్ వన్ రఫ్ చేశాను. సెకండ్ ఏం నిరూపించాలి అది రాసుకున్నాను. ఏంటిది? సెకండ్ నిరూపించాల్సి సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ ఏబి బై పిక్యూ అని నిరూపించుట. అంటే దీన్ని నిరూపించడం కోసం దీని ముందున్న దాన్ని ఇది ఆల్రెడీ నిరూపించిన వారికి దీని సహాయం తీసుకుందాం. త్రిభుజం ఏఎంసి సిమిలర్ టు త్రిభుజం పిఎన్ఆర్ అని నిరూపించబడినది కాబట్టి దీన్ని తీసుకుంటున్నాను. అంటే దీని ఈ రెండు ఇది సిమిలర్ అంటే ఏంది? దీని యొక్క అనురూప భుజాల నిష్పత్తి సమానమే కదా. ఏఎం కి ఇందులో అనురూప భుజం పిఎన్, తర్వాత ఎంసీకి ఇందులో అనురూప భుజం ఎన్ఆర్, తర్వాత ఏసీకి పిఆర్. ఇప్పుడు మనం ఏదైతే నిరూపించాలనో ఏ భుజాలు అయితే ఉన్నాయో ఆ రెండు భుజాల నిష్పత్తులని తీసుకుందాం. అంటే ఏ రెండు ఇన్వాల్వ్ అయినవి? సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ ఇది, తర్వాత ఏఎం అంటే దీన్ని డబుల్ చేస్తే ఏబి వస్తుంది కదా, అందుకని దీన్ని తీసుకున్నాను. తీసుకొని తర్వాత సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ ఏఎం బై పిఎన్ ని దీన్ని 2తో మల్టిప్లై చేసిన, దీన్ని 2తో మల్టిప్లై చేసిన. ఎందుకంటే ఇది ఏఎం అనేది ఏబిలో సగం కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఏబి వస్తుంది. పిఎన్ కూడా పీక్యూలో సగం కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? పీక్యూ వస్తుంది. సో దేర్ఫోర్ సిఎం బై ఆర్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పీక్యూ అనేది రెండవది కూడా నిరూపించడం జరిగినది. ఇప్పుడు మూడో దాన్ని నిరూపించడం కోసం నేనేం చేస్తున్నాను? ఇప్పుడు ఈ సెకండ్ ప్రాబ్లాన్ని రఫ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మొత్తం రఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మూడో దాన్ని నిరూపిద్దాం. మొత్తం సమాచారం ఇక్కడ వరకు మనం ఉపయోగించుకుంటాం కాబట్టి రఫ్ చేస్తాం. ఇప్పుడు ఏంటి? మూడు నిరూపించుట. మూడులో ఏమి ఇవ్వడం జరిగింది? త్రిభుజం సిఎంబి సిమిలర్ టు త్రిభుజం ఆర్ఎన్క్యూ అని నిరూపించాలి. ఇప్పుడు నిరూపించుట అని రాస్తున్నాం. టు ప్రూవ్ దట్ అని నిరూపించుట అంటే దీనికి ఏంటి? మరి నిరూపించడం కోసం దీనికన్నా ముందు మనం ఏమని నిరూపించినాము? త్రిభుజం ఏబిసి మనకేమని ఇవ్వబడింది? త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అని ఇవ్వబడం జరిగింది కదా, దాని సహాయం తీసుకుందాం. మనకి ఏమని ఇవ్వబడింది? త్రిభుజం ఏబిసి ఈ సిమిలర్ టు ఇవ్వబడినది. అంటే ఈ రెండు త్రిభుజాలు సిమిలర్ ఉన్నాయంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు? అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. ఏబి ఇది ఏబిసిలో ఏబికి ఇది పిక్యూ, ఏబి బై పిక్యూ, ఇంకా బీసీ బై క్యూఆర్ అని రాయొచ్చు. తర్వాత సిఏ బై ఆర్పి ఇంకేంటి?
అనురూప కోణాలు కూడా సమానమే కదా. యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, తర్వాత యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇప్పుడు ఏంటి, మనము ఈ రెండులో ఏమైనా రెండు భుజాల నిష్పత్తి తీసుకుందాం. మనం ఇప్పుడు ఏమని నిరూపించాలి, త్రిభుజం సిఎంబి సిమిలర్ టు ఆర్ఎన్క్యూ. కాబట్టి నేను ఈ రెండింటిని తీసుకుంటున్నా. ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. చూడండి, బీసీ బై క్యూఆర్ అని తీసుకోండి. ఇప్పుడు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ అని రాస్తుంది. చూడండి, బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఏబి బై పిక్యూ. ఇప్పుడు ఏబి అంటే ఏంటి, ఏబి ఈజ్ ఈక్వల్ మనం ఏమనుకున్నాం ఈసారి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇంత ముందుకు త్రిభుజం ఏఎంసి సిమిలర్ టు త్రిభుజం పిఎన్ఆర్ అని నిరూపించడం కోసం అప్పుడు ఏబి ప్లేస్ లోనేమో 2AM తీసుకున్నా. ఇప్పుడు త్రిభుజం సిఎంబి సిమిలర్ టు త్రిభుజం ఆర్ఎన్క్యూ అని నిరూపించడం కోసము ఏబి ఈజ్ ఈక్వల్ 2MB అని తీసుకుంటున్నా. ఎందుకు, ఎం అనేది ఇక్కడ మిడ్ పాయింట్ అన్నప్పుడు 2 times of AM ఈజ్ ఈక్వల్ టు ఏబీనే, 2 times of MB ఈజ్ ఈక్వల్ టు ఏబీనే. ఎంబీని 2 చే గుణిస్తే ఏమొస్తుంది, ఏబీనే వస్తుంది. ఏఎంని 2తో గుణించినా కూడా ఏబీనే వస్తుంది. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ 2 times of 2 into MB అని రాసుకుంటున్నా. PQ ఈజ్ ఈక్వల్ టు కూడా, అందుకే ఇది ఇంపార్టెంట్ చూడండి ఈ కాన్సెప్ట్ ఇది. తర్వాత ఇక్కడ ఏం రాసుకుంటా, ఇప్పుడు ఇంత ముందుకు ఏమో 2P అని రాసుకుంటాం, ఇప్పుడు 2 into NQ అని రాసుకుంటున్నా. చూడండి, 2 into NQ అంటే దేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 into NB by NQ. అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఏం మిగిలింది, MB by NQ. చూడండి, ఈ కోణము ఈ త్రిభుజంలో సిఎంబిలో ఈ కోణము సమానం. ఎందుకు, త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అన్నప్పుడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ క్యూ అవుతుంది. మరి ఇప్పుడు ఏమొచ్చినాయి, బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంబీ బై ఎన్క్యూ అని వచ్చింది. చూడండి, దీని నుంచి ఇంకా ఏమైనా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. అంటే ఈ రెండు కోణాలు సమానం. ఈ త్రిభుజంలోని ఈ కోణము ఈజ్ ఈక్వల్ టు ఈ త్రిభుజంలోని ఈ కోణానికి సమానమైంది. ఈ కోణాన్ని కలిగిన రెండు భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. అంటే భూకోబు సర్వగత నియమం ప్రకారం ఏమని చెప్పొచ్చు, మనం ఏమని చెప్పొచ్చు, త్రిభుజం సిఎంబి సిమిలర్ టు త్రిభుజం ఆర్ఎన్క్యూ అని చెప్పొచ్చుగా. దేర్ఫోర్ త్రిభుజము సిఎంబి సిమిలర్ టు త్రిభుజం ఆర్ఎన్క్యూ అవుతుంది కదా, అవుతుంది. ఎందుకు, SAS భూ సరుపగత నియమము, SAS సిమిలారిటీ ఏంటి, ఇక్కడ ఈ కోణము ఈజ్ ఈక్వల్ ఈ కోణం అని ఎలా చెప్తున్నామంటే అది మనకి ఇవ్వడం జరిగింది. ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్, ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అన్నప్పుడు దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ దిస్ యాంగిల్ అవుతుంది. మనం ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఈ యాంగిల్ అయినప్పుడు ఈ కోణానికి కలిగిన రెండు భుజాల నిష్పత్తి ఈ కోణానికి కలిగిన రెండు భుజాల నిష్పత్తికి సమానమైనది, ఒకే నిష్పత్తిలో ఉన్నది అన్నప్పుడు త్రిభుజం సిఎంబి త్రిభుజం ఆర్ఎన్క్యూలు ఏమవుతాయి, స్వరూపాలు అవుతాయి. ఇప్పుడు 6వ సమస్యను చూద్దాం, ఏమి ఇవ్వబడిందో. ట్రెపీజియం ఏబిసిడిలో ఏబి ప్యారలల్ టు డిసి, ట్రెపీజియం ఏబిసిడి లో ఏబి ప్యారలల్ టు డిసి, కర్ణములు ఏసి మరియు బీడీలు ఓ బిందు వద్ద ఖండించుకొనును. త్రిభుజముల స్వరూపక నియమములను ఉపయోగించి, అంటే త్రిభుజముల స్వరూపకత నియమాలను ఉపయోగించి ఓఏ బై ఓసి ఇజ్ ఈక్వల్ ఓబి బై ఓడి అని నిరూపించండి అని చూపండి అనగానే మనం ఏం చేయాలి, ఇచ్చిన సమాచారాన్ని ఫస్ట్ రాసుకోవాలి. ట్రెపీజియం ఏబిసిడిలో ఏబి ప్యారలల్ టు డిసి అని, ఇంకా కర్ణములు ఏసి మరియు బీడీలు ఓ అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి అయితే అని ఇవ్వబడింది, ఖండించుకున్నాయని ఇవ్వబడింది అని గీవెన్ అని చెప్పేసి ఇచ్చిన అంశాన్ని రాయాలి. మనము ఏమని నిరూపించాలి, ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ ఓబి బై ఓడి అని నిరూపించాలి. మనం నిరూపించాల్సింది కూడా రాసుకుందాం, నిరూపించాలి.
టు ప్రూవ్ దట్ ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ ఓబి బై ఓడి. ఇది ఓకే. ఇప్పుడు మనం ఏంటి స్వరూప నియమాలను ఉపయోగించి, త్రిభుజముల స్వరూప నియమాలను ఉపయోగించి బుకోబు గాని, కోణము కోణము స్వరూపక నియమం గాని, భుజము భుజము స్వరూపక నియమము ఆధారంగా గాని మనము ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ ఓబి బై ఓడి అని నిరూపించాలి. ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే ఏబి ప్యారలల్ టు డిసి కాబట్టి ఏబి ప్యారలల్ టు డిసి మరియు లకు నేనేమంటున్నా డిబి తిర్యక రేఖ ఆ బిడి తిర్యక రేఖ అనుకుంటే, బిడి తిర్యక రేఖ అయితే ఏమని రాయచ్చు చెప్పండి. బిడి తిర్యక రేఖ అయితే ఈ కోణము సమానం అని రాయొచ్చు. అంటే ఓబిఏ యాంగిల్ ఓబిఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఓడిసి. ఎందుకు? ఏం కోణాలు ఇవి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏకాంతర కోణాలు. వీటిని ఏమంటాము? ఏకాంతర కోణాలు సమానం కదా. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే సిన్స్ ఏకాంతర కోణాలు. ఎందుకు? ఇవి ఈ రెండు సమాంతరాలు, ఇది తిర్యక రేఖ తీసుకున్నప్పుడు ఏకాంతర కోణాలు సమానము కదా. ఏకాంతర కోణాలు సమానము కాబట్టి ఆ రెండు కోణాలు ఏకాంతర కోణాలు కాబట్టి వాటి సమానం అని తీసుకున్నాం. మళ్ళీ ఇంకోటి, మళ్ళీ అగైన్ ఏబి ప్యారలల్ టు డిసికి ఇప్పుడు ఏసీ అనే తిర్యక రేఖ అనుకుంటే ఈ కోణం సమానమైంది కదా అనుకుంటే లకు ఇప్పుడు ఏంటి తిర్యక రేఖ ఏసీ తిర్యక రేఖ లా తీసుకుంటే తిర్యక రేఖ అయితే అయితే అనొచ్చు. తిర్యక రేఖగా తీసుకుంటే అప్పుడు ఏమని రాయొచ్చు? ఓఏబి ఈ యాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ ఓసిడి యాంగిల్ ఓసిడి. ఇక్కడ సేమ్ రీజన్ ఏంటి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే సిన్స్ ఏకాంతర కోణాలు ఏంటి? సమానము. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఇవి ఏ బీడి కర్ణము బీడి ఏసీలు ఓ అనే బిందువు దగ్గర ఖండించుకున్నాయి కదా. అంటే ఖండన రేఖలుగా ఈ కోణం ఏమవుతుంది? శీర్షాభిముఖ కోణాలు అయితే యాంగిల్ ఏఓబి యాంగిల్ సిఓడి ఈక్వల్ యాంగిల్ ఏమన్నదా? యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ యాంగిల్ సిఓడి. ఎందుకు? సిన్స్ శీర్షాభిముఖ కోణాలు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, శీర్షాభిముఖ కోణాలు సమానము. కోణాలవి శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉంటాయని చెప్పుకున్నాం మనము? సమానము. చూడండి, ఇప్పుడు త్రిభుజము ఏఓబి లోని మూడు కోణాలు, ఈ కోణము ఈ త్రిభుజంలో ఈ కోణం సమానమైంది, ఈ కోణానికి సమానమైంది, ఈ కోణానికి సమానమైంది. అంటే త్రిభుజం ఏఓబి అంటే త్రిభుజం ఏఓబి సిమిలర్ టు ఏమని రాయొచ్చు? త్రిభుజము సిఓడి అంటే ఇవి అన్నప్పుడు అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది కదా. అంటే ఏమని రాయొచ్చు? ఓఏ బై ఏఓబిలో అనురూప భుజాల నిష్పత్తి ఏంటి? ఏఓ బై ఏఓకి ఇక్కడ సిఓ, ఏఓ బై సిఓ ఇజ్ ఈక్వల్ ఓబికి ఓడి. ఓబి బై అనురూప భుజము, ఈ త్రిభుజంలో అనురూప భుజం ఏంది? ఓబికి ఓడి. ఇంకేమో రాయొచ్చు? ఏబి బై సిడి. మనకు నిరూపించాల్సింది ఏంటి అంటే ఈ రెండింటిని తీసుకుందాం. అంటే ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ ఓబి బై ఓడి అని నిరూపించడం జరిగింది. ఇక్కడ మనము తిర్యక రేఖ సమాంతర రేఖలు అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఈ రెండు సమాంతర రేఖలు అయితే ఒకసారి ఇది తిర్యక రేఖ అనుకొని నిరూపించడం జరిగింది. అంటే ఈ రెండు కోణాలు సమానం అని చెప్పినాం. తర్వాత ఇది తిర్యక రేఖ అనుకుని ఈ కోణం సమానం అని చెప్పినాం. తర్వాత ఇవి ఖండన రేఖలు అనుకున్నట్లయితే శీర్షాభిముఖ కోణాలు సమానము. అంటే కోణము స్వరూపత నియమం. ఇదేంటి? కోణము
స్వరూపక నియమం. ఇక్కడ స్వరూపక నియమాలను ఉపయోగించి అన్నాడు కాబట్టి ఇది ఇది కోణము స్వరూపక నియమం ఆధారంగా త్రిభుజం ఏఓబి త్రిభుజం సిఓడిలు స్వరూపకాలు అని చెప్పి అనురూప భుజాల నిష్పత్తి సమానం ఆధారంగా ఒకే నిష్పత్తిలో ఉంటాయి అనురూప భుజాలని అని చెప్పేసి OA/OC = OB/OD అని నిరూపించడం జరిగినది. ఓకే, థ్యాంక్ యూ.